వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు ముసాపేటలో ఉన్నటువంటి ఆంజనేయ నగర్లో ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అయితే దాంట్లో భాగంగా ఇది ఏదైతే ఇక్కడ 2000 గజాల పార్కు స్థలం ఉందో దీని కబ్జా గురి కావడం జరిగింది. అయితే దీనిపైన ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరూ కూడా హైడ్రాకి ఏదైతే హైడ్రా సంస్థ నిర్మాణం అయిన తర్వాత వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వారు కూడా దీనిపైన చాలా క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత కూడా ఇది దాదాపు హుడా లేఅవుట్ ప్రకారం ఇది దాదాపు 200 గజాల భూమి అని వారు నిర్ధారించారు. సో దాంట్లో భాగంగానే కబ్జాకోరుల నుంచి కూడా ఈరోజు దీన్ని విడిపించడం జరిగింది. హుడా లేఅవుట్ ప్రకారం దాదాపు 200 గజాలకు పార్క్ స్థలం ఉండేది. అయితే ఆ పార్క్ స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కబ్జాకారులు ఉన్నారో, ఎవరైతే యాసిన్ అనే పేరుతో ఉన్న ఆ వ్యక్తి దీన్ని కబ్జా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ తను ఒక దుకాణం ఏర్పాటు చేసుకోవడం, టెంట్ సామాన్లు వేసుకోవడం, సౌండ్ సిస్టమ్ వంటి మెటీరియల్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని ఈ స్థలాన్ని కబ్జా చేశాడని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. సో అబ్జర్వ్ చేసినటువంటి హైడ్రా ఎవరైతే ఉన్నారో, హైడ్రా కమిషనర్ కావచ్చు, హైడ్రాకి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని అంతా అబ్జర్వ్ చేసి కూడా వారు ఎవరైతే ఇక్కడ టెంట్ హౌస్ పెట్టుకొని కావచ్చు, అట్లా డీజే సామాన్లు అన్నీ పెట్టుకొని నడిపిస్తున్న వ్యక్తికి వారు ఎవరైతే యాసిన్ ఉన్నారో వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా దీనిపైన జిహెచ్ఎంసీ నజర్ వేసి దాదాపు ఈ పార్క్ నిర్మాణానికి కావచ్చు, ఈ పార్క్ అభివృద్ధి కావచ్చు, దాదాపు 50 లక్షల రుసుము అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడు వచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని యాసిన్ కావచ్చు, యాసిన్ యొక్క అనుచరగలం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ రోజున ఇక్కడ ఎలాంటి నిర్మాణం కాకుండా కూడా వారు చూడడం జరిగింది. లేఅవుట్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా అభివృద్ధి పనులు చేయాలి, అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కూడా అప్పుడు చేయనీయకుండా ఆపడం జరిగింది. అయితే ప్రజావాణి ఏదైతే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ప్రజావాణి మొదలవడం జరిగింది. సో ప్రజావాణి మొదలైన తర్వాత ప్రజావాణిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజావాణికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారి మాటల్లోనే చెప్పడం జరిగింది, ఇలా 200,000 గజాలు ఉన్నాయి, దీన్ని ఇలా కబ్జా చేయడం జరిగింది. స్థానికులు ఉన్నటువంటి ఎవరైతే యాసిన్ ఉన్నారో తను కబ్జా చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా బెదిరిస్తూ ఉన్నారని కూడా వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే వారందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టించి పార్కులో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ఉదయం నుంచి తొలగిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు పొద్దుటి నుంచి కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా ఇక్కడ వారు తొలగిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. పొద్దుటి నుంచి కూడా వారు ఇక్కడ అన్ని రకాల పనులు చేసుకుంటూ కూడా ఫెన్సింగ్ అనేది మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ చుట్టూ ఆక్రమణ అయితే 2000 గజాలు హుడా లేఅవుట్ తీసుకొని, హుడా లేఅవుట్ ప్రకారం ఇక్కడ 2000 గజాలకు ఏదైతే పూర్తి కొలతలు తీసుకొని దానికి సంబంధించిన చుట్టూ కూడా ఫెన్సింగ్ చేస్తూ ఉన్నారు. సో ఫెన్సింగ్లో భాగంగా ఈ భూమి అంతా కూడా ప్రభుత్వానికి. సో దీంట్లో రానున్నటువంటి రోజుల్లో పార్క్ కూడా నిర్మిస్తారని తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఎవరైతే ఈ పార్క్ని కాపాడుకోవాలనుకున్నారో వారందరూ కూడా సఫలమయ్యారని చెప్పొచ్చు. సో దీంట్లో భాగంగా ఎవరైతే ఇక్కడ పెట్టుకున్నటువంటి వారు కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం ఉన్నారు. కానీ ఏదైతే ప్రజల కోసం పోరాడుతున్న ఈ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దీన్ని ఈ పార్క్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ తొలగించి ఇవంతా కూడా ప్రజలకు అందజేయడంలో సఫలీకృతమయ్యారు. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ ముసాపేట్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.